నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ తన రూటు మార్చుకుంటున్నారా, వైసీపీని వదలాలనుకుంటున్నారా? మరి మొన్న ఇటీవల త్రిబుల్ గారితో కానివ్వండి, లేదు అంటే గంటా శ్రీనివాస్ గారితో ఆయన మంతనాలు జరపడం, మరి షర్మిల గారితో కూడా మంతనాలు జరపడం, మరి ఎటువైపు చూస్తున్నారు? వైసీపీకి మొత్తానికి దూరం కాబోతున్నారా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అరసమల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. బొత్స సత్యనారాయణ సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు ఆయన పార్టీ మారబోతున్నారనే కథనాలు అయితే వినిపిస్తున్నాయి సార్. ఒక పక్క వైసీపీకి చూసుకున్నట్లయితే లిక్కర్ స్కామ్ ఇటువంటి కుంభకోణాలు ఎన్నో చుట్టుముట్టుకుంటున్నటువంటి నేపథ్యం. మరో పక్క చూసుకున్నట్లయితే వైసీపీ కీలక నేతలు బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు అటు త్రిబుల్ గారితో కానివ్వండి, గంటా శ్రీనివాస్ గారితో చర్చించడం, లేదు అంటే షర్మిల గారితో మంతనాలు జరపడం. ఏం సంకేతాలు? మొత్తానికి బొత్స సత్యనారాయణ గారు తన రూటు మార్చుకుని పార్టీ మారాలనుకుంటున్నారా? ఏం చేయబోతున్నారు? వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు? ఇప్పుడు యాక్చువల్గా బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్రకు సంబంధించి సీనియర్ నాయకుడే. వీళ్ళంతా కూడా 99 తర్వాత ఎస్టాబ్లిష్ అయిన మనుషులు. 2004 తర్వాత బాగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి వెలుగులోకి వచ్చారు. అయితే ఒకటేంటంటే అంటే ఒక 20 ఏళ్ళ నుంచి పూర్తి స్థాయిలో రాజకీయంగా ఉన్నాడు. వాళ్ళ తమ్ముళ్ళు అన్నలో అందరూ రాజకీయాల్లో ఉన్నారు విజయనగరం జిల్లాకు సంబంధించి. ఆయన వైసీపీలోకి వెళ్ళాడంటే రాజశేఖర రెడ్డి శిష్యుడు అంటేనే దుర్మార్గుడి కింద లెక్క. ఆ తానులో ముక్క. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ చెడ్డాళ్ళు అంటలేదు నేను. రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళకి సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ కూడా చెడిపోతారు. అప్పటి వరకు మంచివాళ్ళుగా ఉన్నా కానీ చెడిపోతారు తర్వాత. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఇది బేసిక్గా. అతను విభజన అతను సమర్థించాడు. తెలుగు వాళ్ళకి 2 రాష్ట్రాలు ఉంటే తప్పేంటి అన్నాడు. నిజమే, 2 రాష్ట్రాలు ఉంటే తప్పేముంది. ఇప్పుడు హాయిగా ఉన్నాం, అందరూ ఉన్నాయి. అప్పుడు వాళ్ళందరూ అతన్ని ట్రోల్ చేశారు, కానీ నిజమే కదా. ఇప్పుడు 2 రాష్ట్రాలు ఉన్నాయి కదా, 2 రాష్ట్రాలు ఎవరు బతుకాలు బతుకుతున్నాం, అదే మాట చెప్పాడు. అప్పట్లో అతను ఎలక్షన్ల ముందు, ఎలక్షన్లు అయిన తర్వాత ఈ విభజన లేకుండా ఉండుంటే, ఎలక్షన్లకి 2 సంవత్సరాల ముందు అయి ఉంటే అతను ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందని అనుకున్నారు. ఆ ఆశపడి కూడా ఆయన విభజనకు సమర్థించాడని అనుకున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఉంది కదా, అప్పుడు డెఫినెట్గా అతను ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ వచ్చినాం. ఆ విభజన ఆ ప్రభుత్వం ఉండగానే విభజన చేస్తే అక్కడ మా ఎమ్మెల్యేలు అక్కడ, ఇక్కడ ఎమ్మెల్యేలు అక్కడ లెక్కేసుకుంటే అతనికి అయ్యే ఛాన్స్ ఉండేది. అయితే విభజన అయిపోయిన తర్వాత ఆయన చెప్పుల పార్టీ ఏదో పెట్టినట్టున్నారు అలా. అందువల్ల కాంగ్రెస్ తరఫున నిలబడి ఓడిపోయాడు ఘోరంగానే. కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాడు. తర్వాత వైసీపీలో చేరాడు ఆయన. వైసీపీ వాళ్ళు తీసుకున్నారు. టీడీపీలో మరి ఎందుకు చేరటానికి ట్రై చేయలేదో, బీజేపీలో గట్రా ట్రై చేసి ఉండడో, ట్రై చేసినా వాళ్ళు చేర్చుకోలేదేమో. అక్కడ లోకల్గా ఉన్న డీపీలోకి వచ్చేద్దామన్నా లోకల్గా ఉన్న వాళ్ళు ఒప్పుకోవాలి కదా. అలాగా ఇబ్బంది ఉండి ఆగిపోయాడు. వైసీపీలో పోయాడు. వైసీపీలో మళ్ళీ 19 వచ్చినోడు గెలిచారు. గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చేశాడు ఆయన. అయితే ఉత్తరాంధ్రలో పెత్తనం ఇవ్వలేదు వీళ్ళకి. విజయసాయిరెడ్డిని పెట్టాడు, తర్వాత సుబ్బారెడ్డిని పెట్టాడు. వాళ్ళకి రగులుతుంది ఉత్తరాంధ్ర నాయకులు. మీకు ఒక మన రాష్ట్రంలో ప్రత్యేకత ఉంది. ఉత్తరాంధ్ర అంటే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా నాయకులు ఏ పార్టీ వాళ్ళన్నా ఒకటే, అందరూ ఒకటే. వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు. ఒకళ్ళనొకళ్ళు పుట్టుకుందాం, చంపేసుకుందాం అనుకోరు. మిగతా కొన్ని చోట్ల ఒకళ్ళు చంపేసుకుంటారా, అలా ఉండదు అక్కడ. వాళ్ళు విమర్శలు కూడా తీవ్రంగా చేసుకోరు. చూసుకోండి కావాలితే. సపోజ్ ధర్మాన కృష్ణప్రసాద్ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, బొత్స సత్యనారాయణ గారు, ఇలాగే వీళ్ళందరూ వైసీపీలో ఉన్నారా? అలా తెలుగుదేశంలో ఆచార్యనాయుడు గారు, ఇలా వీళ్ళు అందరూ ఉన్నారు కదా, కళా వెంకటరావు గారు. వీళ్ళు ఒకళ్ళు పొడిచేసుకుందాం, చంపేసుకుందాం, నీ అమ్మ నీ అక్కని తిట్టుకోరు. అవసరమైతే వాళ్ళు ఒకళ్ళు సాయం చేసుకుంటారు కూడా. అదో రకమైన ఆరోగ్యకరమైన వాతావరణం కింద అనుకోవచ్చు. పార్టీలకు అతీతంగా చాలా తెలివితేటలుగా, ముదర తెలివితేటల కింద కూడా అనుకోవచ్చు. మిగతా వాళ్ళు సన్నాసులు అన్నట్టుగానే వాళ్ళ పాపం వాళ్ళు గడుపుకుంటారు జాగ్రత్తగా ఎన్నికలు వచ్చే వరకు. అలాంటి చోట ఇతను టీడీపీలో కానీ, జనసేనలో కానీ, బీజేపీలో కానీ వెళ్ళటానికి ద్వారాలు మరి తెరవబడినాయో మూయబడినాయో తెలియదు. మొన్న జగన్మోహన్ రెడ్డి ఘోర పరాభవం తర్వాత మరి ఆయన అటు ఇటు వెళతాడనేవంటి జనసేనలోకి వస్తాడేమో అన్న వార్తలు వచ్చినాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని అసెంబ్లీ దగ్గర వదిలే అని ఇలాగ కౌగులించేసుకున్నాడు. నన్ను వదిలే బాబు అన్న అంత గట్టిగా పట్టేసుకున్నాడంట. ఏంటండి మరి ఇలాంటి పరిస్థితుల్లో అతను ఏదో పార్టీలో దూరతాడేమో అని అనుకున్నారు. ఇప్పటికి కూడా ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం ఉంటే జనసేనలో ఉండొచ్చు. ఎందుకంటే చిరంజీవి గారితో కానీ వీళ్ళతో కానీ వీళ్ళందరితో సన్నిహిత సంబంధం ఉంటే కులపరంగా కూడా అతనికి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది బొత్స సత్యనారాయణ గారికి. జనసేనలో తీసుకోవడం కూడా అభ్యంతరం ఉండకపోవచ్చేమో. మిగతా వాళ్ళే అభ్యంతరపడ్డ టీడీపీ వాళ్ళు కూడా పెద్ద ఏమీ ఉండదు. చూడాలి అదేం జరుగుద్దాం. అయితే మీరు చెప్పినట్టుగా గంటా శ్రీనివాసరావు గారితో, రఘురామకృష్ణరాజు గారితో, అల్లు అర్జున్ ఇంటికాడ కనిపించింది చాలా సాధారణంగా
శుభకార్యాలకు కానీ ఇటువంటి ఎవరైనా చనిపోయినప్పుడు కానీ నేతలందరూ వాళ్ళ పరిచయాల దృష్ట్యా వాళ్ళు సెలబ్రిటీలు వాళ్ళకున్న స్నేహం వల్ల అందరూ కలుస్తారు అక్కడ. వాళ్ళే గంట శ్రీనివాసరావు గారు అలాగే పరామర్శకు వెళ్ళాడు, ఈయన అలా పరామర్శకు వెళ్ళి ఉంటాడు, అక్కడ కలిసి ఉండొచ్చు. ఖచ్చితంగా వాళ్ళు ఏ శత్రువులు కాదు కదా. ఊరికే ఇక్కడ లోకల్ సోషల్ మీడియాలో కింద కార్యకర్తలు కొట్టుకుంటారు కానీ వాళ్ళు ఎప్పుడు బాగానే ఉంటారు. సినిమా యాక్టర్లు అందరూ హీరోలు అందరూ బాగానే ఉంటారు, వాళ్ళు అమ్మాయిలు కొట్టి తస్తారు కదా ఆ టైపు. వీళ్ళందరూ బాగానే మాట్లాడుకుంటారు. రఘురామకృష్ణరాజు గారితో సహా అందరూ ఒక గ్రూప్ ఫోటోలో కనిపించారు. దానివల్ల పార్టీలు మారిపోవడాలు గట్ట ఏమి ఉండవండి, దానికి దీనికి సంబంధం ఉండదు. ఒరిజినల్గా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టే వాళ్ళకి అర్థమైంది. మొన్న వైనాట్ 175 ఇలాంటి మాట్లాడినప్పుడు అందరికన్నా ముందు తెలిసింది వీళ్ళకే, ధర్మాన ప్రసాదరావు గారికి, బొత్స సత్యనారాయణ గారికి. వాళ్ళు సీనియర్లు, అనుభవజ్ఞులు. ప్రజల్లో వాళ్ళు ఎలాగుంది, వాళ్ళ గాలి ఎలా ఇటు వేస్తుంది, ప్రజల అభిప్రాయం ఎలాగుంది అనేటువంటి తెలుసుకోగలిగిన వాళ్ళకి విజ్ఞానం ఉంది, తెలుసుకోగలిగిన సత్తా ఉంది, వాళ్ళకి అనుభవం ఉంది. జగన్మోహన్ రెడ్డి గోయింగ్ టు బి డిజాస్టర్ అని చెప్పి వాళ్ళకి తెలుసు. సార్ ఇక్కడ ఇంకో అంశం సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇటువంటి కార్యక్రమాల్లో నేతలు మాట్లాడుకోవడం సర్వసాధారణం. కాకపోతే ఈ టైప్ ఈవెంట్లోనే షర్మిల గారిని కూడా కలిశారు. షర్మిల గారు ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈవెన్ కూటమి నాయకుల కన్నా ఎక్కువ విమర్శలు ఆమె చేస్తున్నారని కూడా కొందరు చెప్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో బొత్స గారు షర్మిల గారిని కలవడం పైన జగన్మోహన్ రెడ్డి ఏమైనా సీరియస్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి సీరియస్గా తీసుకునే సీన్ లేదండి. ఇంకా ఒకవేళ అతను సీరియస్గా తీసుకున్నాడు సీను అయితే ఏంటి అని చెప్పేసి వచ్చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మీకు అక్కడ అవకాశం ఉండాలి. అతని ఇంట్లో పని వాళ్ళు అతను మాట వినరు. ఇప్పుడు మీకు అర్థమైందండి, మీకు సాగినంతకాలం తనంతటి వాడు ఎవడో లేడు అనుకుంటాడండి. ఒక్కసారి బొమ్మ బొరిసైందంటే ఇంకా వాడికి ఎవరు పట్టించుకునేవాడు కూడా ఉండడం. ఇలాంటి కేసులు ఇరుక్కున్నవాడైతే రోజు తెచ్చి క్యారేజీ కూడా తేడేవాడు. వాడికి మళ్ళీ ఛాన్స్ ఉంటుందని అనిపిస్తే వాళ్ళకి అనిపించాలి, మళ్ళీ ఛాన్స్ ఉంటుంది అనిపిస్తే వాళ్ళు వెనకాల ఉంటారు. వీడు ఇప్పటికి మట్టమైపోయాడు బాబు, మనల్ని కూడా ఇంకా తొక్కేస్తాడు, ఎందుకు వచ్చిన కూడా అనుకున్నాడు, పారిపోతారు, ఎవడో ఉండడం. ఇప్పుడు టీడీపీ ఉంది, 23 సీట్లకు పడిపోయింది. వాళ్ళు ఎవరన్నా దూరం అయ్యారా పార్టీకి? కారణం ఏంటి? ఈ పార్టీ మళ్ళీ గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి అరాచకం అవన్నీ చూసిన తర్వాత ఇంకా బలంగా గెలుస్తుంది అనుకున్నారు, ఇంకా స్ట్రాంగ్గా నిలబడ్డారు. అదే జగన్మోహన్ రెడ్డి చాలా బాగా పరిపాలన చేసి చంద్రబాబు నాయుడు గారిని మీరు మా నాన్నగారి తర్వాత నాన్నగారు అంతటోళ్ళు, మీరు చాలా మంచోళ్ళు, ఇలాంటి మాటలు మాట్లాడితే నిజంగా బలహీన పడినాం. ఎందుకంటే ఆయన తిట్టంగా ఏమీ లేనప్పుడు ప్రతిపక్షం బలపడాలంటే ఉండదు కదా. ఇప్పుడు 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 వైసీపీ పరిస్థితే మేము ఎలక్షన్లో పోటీ చేయం, కేంద్ర బలగాలు రప్పించండి, అంతరిక్షం నుంచి ఎవరన్నా మార్స్ నుంచి వాళ్ళని తీసుకురండి, వీళ్ళు ఉంటారు కదా ఎలియన్స్, వాళ్ళని పట్టురండి అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అలాగే చేశారా? కేంద్ర బలగాలు వస్తాయి గ్యారంటీగానే. ఎప్పుడు వస్తాయంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ అలర్ట్ చేయడానికి రోడ్డు మీద వస్తారు కదా, వాళ్ళు కొడతానికి వస్తారు వాళ్ళు, గ్యారంటీగా వస్తారు కేంద్ర బలగాలు. ఎందుకంటే ఇక్కడ పోలీసులకు మొహమాట ఉంటుంది. వాళ్ళు అలా కేంద్ర బలగాలను కోరుకోకూడదు. కేంద్ర బలగాలను కోరుకుంటే ఏమొద్దాం అనుకుంటున్నారు, ఎక్కడెక్కడ అస్సాం నుంచి నాగాలాండ్ నుంచి గట్ట వచ్చేస్తారు వాళ్ళందరూ, పంజాబ్ నుంచి ఇలాగా. వాళ్ళకి ఏం తెలుసు ఇక్కడ ఎప్పుడు బొత్స సత్యనారాయణ ఎవరో, లేకపోతే సిదిరి అప్పలరాజు ఎవరో, లేకపోతే శివరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, వాళ్ళు ఏం తెలియదు వాళ్ళకి. అన్ని ముఖాలు ఒకలా కనపడతాయి వాళ్ళకి. మనకి ఎలా కనపడతారు? కొండ ప్రాంతం వాళ్ళు అన్ని ముఖాలు రౌండ్గా టీ కప్పు ఇస్తారు, సాసర్లాగా రౌండ్ ఫేసులతో అందరూ ఒకలాగా ఉంటారు మనకి, అంతే కదండి. కొన్ని ఏరియాలో వాళ్ళు ఒకలాగా కనపడతారు అందరూ, మనకి తేడాలు ఏమి ఉండవు. చుక్కురాకు కూడా ఎత్తారు వాళ్ళు పట్టుకుని, పిచ్చి పిచ్చేసాలు ఎత్తని. అలాంటి అల్లలు చేసి వాళ్ళు ఎవరు ఉంటారు ఎక్కువ? యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటారు, వాళ్ళే తన్నులు తింటారు. వాళ్ళు అసలు కోరుకోకూడదు. లోకల్ పోలీసు ఉండొచ్చు అనాలి. లోకల్ పోలీసు ఉంచితే అంతకుముందు వీళ్ళ దగ్గర ఏమైనా తీసుకున్నా, వీళ్ళ వల్ల ఉపకారం పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కాబట్టి కొంచెం 6 దెబ్బలు కొట్టాల్సింది 2 కొట్టి వదిలేస్తాడు, అర్థమైందండి. కాబట్టి బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టడం అయితే ఖాయంగా ఉంటుంది. అది ఎప్పుడు అన్నట్టు ముహూర్తం ఈ మద్యం స్కామ్లో ఈ సీరియస్గా ఉండి దబేలమని మూత ఇస్తారనుకున్నాను అందరూ. టపటాపటప్ మనకు 50 మంది చెట్టు మించి కింద దూకినట్టు దూకేస్తారు, గ్యారంటీకి దూకేస్తారు. మరి ఏపీ లిక్కర్ స్కామ్లో వైసీపీ కీలక నేతలందరూ కూడా ఉండడం, మరి వాళ్ళందరినీ కూడా క్లోజ్ చేసే టైంలో ఆ పార్టీ నుంచి కీలక వలసలు కొనసాగుతాయని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.